బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో జరుగుతున్నటువంటి మార్పులు చేర్పులు. ఇప్పటికే ఆ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులంతా క్యూ కట్టారు, వేరే పార్టీల వైపు వెళ్తున్నారు. తాజాగా జరిగినటువంటి మనకి పరిణామాలు కూడా తెలుసు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైనటువంటి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన పార్టీకి గుడ్ బై చెప్పడం, జనసేనలో చేరటం చకచకా జరిగిపోయాయి. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు అవంతి శ్రీనివాస్ అలాగే గ్రంథి శ్రీనివాస్ ఇద్దరు కూడా పార్టీకి రాజీనామా చేశారు. వారి బాటలోనే మరికొంతమంది ఉన్నట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. దానిలో ముఖ్యమైనటువంటి వ్యక్తిగా రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. మహిళా నాయకురాలిగా ఒక రికార్డ్ క్రియేట్ చేసినటువంటి పర్సన్ విడుదల రజని. ఇప్పుడు ఆమె వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు మనకి అందుతుంది సమాచారం. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా పొలిటికల్ సర్కిల్లో ఒక చర్చ జరుగుతుంది. మా దగ్గరకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం విడుదల రజని త్వరలోనే భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు. చాలా ముఖ్యమైనటువంటి పరిణామం. అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్ల పాటు ఆమె మంత్రిగా ఉన్నారు. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది ప్రస్తుత రోజుల్లో ఒక చర్చ జరుగుతుంది. అధికారాన్ని అడ్డు పెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారు అని విజిలెన్స్ కూడా ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసింది. కొంతమంది వ్యాపారస్తులను బెదిరించి కోట్లాది రూపాయలు వసూలు చేశారు అని చెప్పి. దాంట్లో కొంతమంది ప్రజాప్రతినిధులతో పాటు ఐపీఎస్లు కూడా ఉన్నారు. ఇలాంటి క్రమంలో వైఎస్ఆర్సీపీలో ఉంటే మన మనుగడ కష్టం అని భావించారేమో తెలియదు కానీ ఆమె ముఖ్యమైనటువంటి అనుచరులతో భేటీ నిర్వహించినట్లు, ముఖ్యమైనటువంటి అంశంగా దీన్ని తీసుకున్నట్లు, భారతీయ జనతా పార్టీ అయితే మనకి బాగుంటుంది అనే ఆలోచన కూడా వచ్చినట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఆమె జనసేన నాయకులతో కూడా చర్చించినట్లు, అయితే వారు అంతగా ఇంట్రెస్ట్ లేనట్లు మనకి అందుతుంది సమాచారం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ పెద్దలతో విడుదల రజనీకి సాన్నిహిత్య సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా ఢిల్లీలో నెంబర్ 2 పొజిషన్లో ఉన్నటువంటి అమిత్ షా కుమారుడు జై షా, ఆయనతో కూడా మంచి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ కలిగినటువంటి రిలేషన్స్ ఉన్నాయి అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో ఆమె తెలంగాణ అయినప్పటికీ ఆంధ్రాకి సంబంధించినటువంటి వ్యక్తిని వివాహం చేసుకోవడం ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలి ఆమె పొలిటికల్ ఎంట్రీ అనేది జరిగింది. 2014లో ఆమె టీడీపీలో చేరారు. ఎలక్షన్స్ ముందు 2018లో వైఎస్ఆర్సీపీలోకి మారారు. తర్వాత జరిగిన పరిణామాలు తెలుసు. ఆమె విజయం సాధించడం, తర్వాత మంత్రి పదవి రావటం. ఇట్లాంటి క్రమంలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో నెలకొన్నటువంటి ఏవైతే క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో వాటిని అధిగమించాలంటే ఆల్టర్నేటివ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనేది భావిస్తున్నారు. వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి సీనియర్లంతా రామ్ మాకు ఈ పార్టీ వద్దు బాబోయ్ అని బయటకు పోతున్నారు. సో ఇలాంటి క్రమంలో విడుదల రజని పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఆమె ఖచ్చితంగా బీజేపీలోకి వెళ్తారా అనే చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే దాదాపు ఇప్పటికే రూట్ మ్యాప్ కూడా సిద్ధమైనట్లు, తెలంగాణకు సంబంధించినటువంటి బీజేపీ నాయకులతో కూడా ఈమె టచ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. దానిలో భాగంగానే ఈటల రాజేందర్ ఆయన వారి కుటుంబానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తిగా ప్రచారం కూడా సాగుతోంది. ఇటువంటి క్రమంలో ఆమె త్వరలోనే వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెబుతారు అనేది కూడా ఒక మహిళా మంత్రిగా, డైనమిక్ లీడర్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు విడుదల రజని. ఎంత అగ్రెసివ్ గా వెళ్ళేవారు మనం చూసాం. సో ఇటువంటి సందర్భంలో ఆమె పార్టీ మారడం అనేది ఇప్పుడు ఒక రకమైనటువంటి చర్చనీయాంశమైనటువంటి టాపిక్ గా మారిపోయింది. వైఎస్ఆర్సీపీలోనూ అలాగే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి పొలిటికల్ సర్కిల్లో, తెలంగాణలో కూడా. ఎందుకంటే కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలు, తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ, ఈ 3 పార్టీల్లోకి టీడీపీలోకి వెళ్లే అవకాశాలు లేవు. జనసేనలో మరి ఎట్లాంటి పరిస్థితి ఉంటుందో తెలియదు. ఆల్రెడీ కాంటాక్ట్ లోకి వెళ్లారు, పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు అనేది సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అది ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు. ఇలాంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ అయితే ఇటువైపు ముఖ్యంగా ఉన్నటువంటి కేసులను కూడా మనం పరిష్కరించుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. రాష్ట్రంలో ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది బీజేపీ, ముఖ్యంగా ప్రభుత్వంలో ఉంది కాబట్టి. కేంద్రంలో అయితే ఏ గొడవ ఉండదు. కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలతో చెప్పించుకోవడం వల్ల మనకి ఎటువంటి డ్యామేజ్ ఉండదు అనేది భావిస్తున్నారేమో. మొత్తానికైతే విడుదల రజని మరికొద్ది రోజుల్లోనే వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అనేది ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో అయితే ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది. వెళ్లేవారి జాబితాలో ఈమె పేరు కూడా ఉంది. సోషల్ మీడియాలో మనం చూసాం. విడుదల రజని పార్టీకి గుడ్ బై చెప్పేశారు, జనసేనలో చేరుతున్నారని కొంతమంది, భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారని కొంతమంది, ఇంకా కొంతమంది అయితే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని రాశారు. దానికి సంబంధించి అయితే మన దగ్గర ఉన్నటువంటి ఇన్పుట్స్ ప్రకారం కనుక చూస్తే ఖచ్చితంగా ఆమె పార్టీ నుంచి బయటికి రావడం అయితే ఖాయంగా కనిపిస్తుందని, భారతీయ జనతా పార్టీ వైపే ఆమె అడుగులు పడొచ్చు అనేది మనకి తెలుస్తున్నటువంటి సమాచారం. విడుదల రజని పార్టీ మార్పుపై మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కూడా
కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక బ్రేకింగ్ పాయింట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.